కిటికీ దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నా. బయట గాలి వేగానికి కిటికీ తలుపు అటు ఇటు కదిలాడుతూ ఉంది. చల్లటి గాలి నా ముఖాన్ని తాకుతూ ఉంది. మనసులోని బాధ కన్నీటి రూపంలో బుగ్గలపై దారలా మారింది. నా నిర్ణయం కోసం మా ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నా మనసును వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పనూ లేను. 10 రోజుల నుండి మా ఇంట్లో వాళ్ళు నేనేమి చెప్తానా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకంటే ఎక్కువగా నేను కూడా తనని మర్చిపోవాలని చూస్తున్నాను. కానీ ఎందుకో నా వల్ల కావటం లేదు. పోనీ నా ఇష్ట ప్రకారం నేను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుందామా అంటే తను రాలేడు కూడా. ఎందుకంటే నా ప్రేమ విషయం చెప్తేనే కదా. చెబుదామనుకుంటే ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఇన్ని రోజులు ఎలాగైనా తను మళ్ళీ కనిపిస్తాడేమోనని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా సన్నగిల్లుతుంది. ఏమి చెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేనే మదన పడుతూ కన్నీళ్లు కూడా ఇంకిపోయేలా ఏడ్చాను. కానీ నా ఊహల్లో నుండి తను మాత్రం వెళ్ళటం లేదు. హాయిగా ప్రశాంతంగా నా ఊహల్లో తేలిపోతున్న నన్ను ఇలా ఏడ్చేలా చేసిన మా అరుణక్కని అనాలి ముందు. ఎవరికంట అయినా పడతానేమో. పెళ్ళిళ్ళు కాదు కదా, కనీసం ఊర్లో కూడా సరిగా తిరిగి ఎరుగను. అలాంటిది నాకు అమెరికా సంబంధం వచ్చేలా చేసింది. అరుణక్క వాళ్ళ ఆయన ఫ్రెండు నన్ను అరుణక్క పెళ్లి ఆల్బంలో చూసి ఇష్టపడి చేసుకుంటే నన్ను తప్ప వేరే వాళ్ళని చేసుకోనని తిష్ట వేసుకొని కూర్చున్నాడంట. అందుకే నాకు ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు. ఇన్ని విషయాలు చెప్పినా నేను నా గురించి చెప్పలేదు కదా. అక్కడికే వస్తున్నా. మా ఊరు కృష్ణా జిల్లాలోని మారుమూల పల్లెటూరు. నా పేరు మహాలక్ష్మి. వయస్సు 22 సంవత్సరాలు. ఈ మధ్యనే డిస్టెన్స్లో డిగ్రీ కూడా పూర్తి చేశాను. మా అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురిని. నాకు ఒక అన్న. ఇంకా ఆస్తి విషయానికి వస్తే మా ఊరిలోనే మాది కలిగిన కుటుంబం, పెద్ద కుటుంబం. మేము పెదనాన్న, బాబాయిలు అందరం కలిసే ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ పార్ట్ నెక్స్ట్ కంటిన్యూ వేరే వీడియో వస్తుంది. ప్లీజ్ చూడండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.